హాయ్ హలో వెల్కమ్ టు తలుకు మన తారలు. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. లావణ్య త్రిపాఠి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆమె ప్రయాణం, వ్యక్తిగత విషయాలు, సినీ కెరీర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15, 1990న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించారు. ఆమె తండ్రి హైకోర్టులో లాయర్, తల్లి రిటైర్డ్ టీచర్. లావణ్య ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమెకు కళల పట్ల ఆసక్తి ఎక్కువ. మార్షల్ ఆర్ట్స్, క్లాసికల్ డాన్స్, భరతనాట్యంలో శిక్షణ పొందారు. డెహ్రాడూన్లోని మార్షల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన లావణ్య ఆపై ముంబైకి చేరుకున్నారు. అక్కడ రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్లామర్ రంగంపై 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటాన్ని కైవసం చేసుకోవటం ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. వెండితెరకు రాకముందు ఆమె హిందీ టెలివిజన్ రంగంలో పనిచేశారు. సోనీ టీవీలో ప్రసారమైన ఉష్, కోయి హై మరియు సిఐడి వంటి పాపులర్ షోలలో నటించి నటనలలో మెలకువలు నేర్చుకున్నారు. 2012లో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అందాల రాక్షసి చిత్రంతో లావణ్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మిథున అనే బోల్డ్, ఎమోషనల్ పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటిగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అందాల రాక్షసి తర్వాత లావణ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచిన కొన్ని చిత్రాలు భలే భలే మగాడివోయ్. నాని సరసన నటించిన ఈ సినిమా ఆమెను స్టార్ హీరోయిన్గా మార్చింది. ఇందులో నందన పాత్రలో ఆమె కామెడీ టైమింగ్ అద్భుతం. సోగ్గాడే చిన్ని నాయన, నాగార్జున సరసన సీత పాత్రలో సాంప్రదాయబద్ధమైన నటనతో తెలుగు ఇంటి ఆడపడుచులా మెప్పించారు. శ్రీరస్తు శుభమస్తు, అల్లు శిరీష్ సరసన నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్కు ఆమెను మరింత చేరువ చేసింది. లావణ్య కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకున్నారు. అర్జున్ సురవరం జర్నలిస్ట్గా పవర్ఫుల్ పాత్రలో నటించారు. A1 ఎక్స్ప్రెస్ హాకీ క్రీడాకారిణిగా కనిపించి ఫిట్నెస్, డెడికేషన్ను నిరూపించుకున్నారు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. నిశ్చితార్థం జూన్ 2023లో వీరి నిశ్చితార్థం జరిగింది. వివాహం నవంబర్ 1, 2023న ఇటలీలోని టస్కనీలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. సినిమాలతో పాటు లావణ్య డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా తన ముద్ర వేస్తున్నారు. జీ5లో వచ్చిన పులిమేక అనే వెబ్ సిరీస్లో పోలీస్ ఆఫీసర్గా నటించి మెప్పించారు. ఆపై మిస్ పర్ఫెక్ట్ అనే ప్రాజెక్ట్ చేశారు. అవార్డులు, గౌరవాలు: సినిమా అవార్డ్స్ ఉత్తమ తొలి చిత్ర నటి అందాల రాక్షసి, జీ తెలుగు సినీ అవార్డ్స్ మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్. లావణ్య త్రిపాఠి బయటి రాష్ట్రం నుండి వచ్చినప్పటికీ తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ ఇక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. నటిగా, భార్యగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ల ప్రేమ కథ 2017లో ప్రారంభమైంది. తొలి పరిచయం: వీరిద్దరూ మొదటిసారి మిస్టర్ సినిమా సెట్స్లో కలుసుకున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం మొదలైంది. ప్రేమగా మార్పు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో కలిసి నటించే సమయంలో వీరి స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. దాదాపు 5-6 ఏళ్ల పాటు వీరు తమ ప్రేమ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. కేవలం అత్యంత సన్నిహితులకు మాత్రమే ఈ విషయం తెలుసు. ఎక్కడా మీడియా కంట పడకుండా చాలా జాగ్రత్తగా తమ బంధాన్ని కాపాడుకున్నారు. వీరి వివాహం ఒక డెస్టినేషన్ వెడ్డింగ్లా అత్యంత వైభవంగా జరిగింది. జూన్ 9, 2023న హైదరాబాద్లో సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 1, 2023న ఇటలీలోని టస్కనీ నగరంలో ఒక చారిత్రాత్మక విల్లాలో వీరి పెళ్లి జరిగింది. మెగా ఫ్యామిలీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లావణ్య, వరుణ్ తేజ్ తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అందాల రాక్షసి
ఇది లావణ్యకు మొదటి సినిమానే అయినా ఆమె నటన చూస్తే ఎంతో అనుభవం ఉన్న నటిలా అనిపిస్తుంది. 1990ల నేపథ్యంలో సాగే ఈ త్రికోణ ప్రేమ కథలో లావణ్య పక్కింటి అమ్మాయిలా అమాయకత్వంతో కూడిన మొండి పిల్లకు ప్రతిరూపంగా కనిపిస్తారు. ఈ సినిమాతోనే ఆమెకు అందాల రాక్షసి అనే బిరుదు వచ్చేసింది. భలే భలే మగాడివోయ్ ఈ సినిమా లావణ్య కెరీర్లో అతిపెద్ద కమర్షియల్ సక్సెస్. నాని ప్రేమించే కూచిపూడి డాన్సర్గా ఆమె చాలా హుందాగా నటించారు. ముఖ్యంగా ఇందులోని కామెడీ సన్నివేశాల్లో ఆమె రియాక్షన్స్ చాలా సహజంగా ఉంటాయి. సోగ్గాడే చిన్ననాయన నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో లావణ్య సాంప్రదాయబద్ధమైన పాత్రలో మెప్పించారు. ఆధునిక భావాలు ఉండి కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడే కోడలిగా ఆమె నటన తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా ఆమెను ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత దగ్గర చేసింది. అర్జున్ సురవరం నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ చుట్టూ తిరిగే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో లావణ్య ఒక చురుకైన పాత్ర పోషించారు. నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటించిన ఈ చిత్రంలో ఆమె కేవలం పాటలకే పరిమితం కాకుండా కథలో కీలకమైన పాత్ర పోషించారు. A1 ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో లావణ్య తన లుక్, ఫిజికల్ ఫిట్నెస్తో ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేకంగా హాకీ నేర్చుకున్నారు. ఒక క్రీడాకారిణిగా ఆమె పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అంతరిక్షం స్పేస్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాలో ఆమె నటన చిన్నదైనా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇదే సినిమాలో ఆమెకు వరుణ్ తేజ్తో మంచి బాండింగ్ ఏర్పడింది. పులిమేక వెబ్ సిరీస్ మీరు యాక్షన్, సస్పెన్స్ ఇష్టపడితే జీ5లో ఉన్న ఈ సిరీస్ తప్పకుండా చూడాలి. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్గా చాలా పవర్ఫుల్ పాత్ర పోషించారు. సతీ లీలావతి లావణ్య పెళ్లి తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ముఖ్యమైన చిత్రం ఇది. ఈ సినిమాతో ఆమె తొలిసారిగా కొనిదెల లావణ్య త్రిపాఠి అనే పేరును టైటిల్ కార్డ్స్లో వాడుతున్నారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ. భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు, సరదా సన్నివేశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఆమె కొంచెం అగ్రెసివ్ భార్యగా కనిపిస్తారని సమాచారం. శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. భీమిలి కబడ్డీ జట్టు ఫేమ్ తాతినేని సత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఫిబ్రవరి 13, 2026న విడుదలయ్యే అవకాశం ఉంది. మాయా 1 సందీప్ కిషన్ సరసన లావణ్య నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇది. 2017లో వచ్చిన హిట్ సినిమా మాయా 1 తెలుగులో ప్రాజెక్ట్ జెడ్కు ఇది సీక్వెల్. ఇందులో ఆమె డాక్టర్ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇది తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది. టనల్ తమిళ సినిమా చాలా కాలం తర్వాత లావణ్య తమిళ చిత్రసీమలోకి ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అథర్వ మురళి హీరోగా నటించారు. ఇందులో ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ ప్రేయసిగా కనిపించారు. సినిమాలతో పాటు ఆమె ఓటీటీ ప్లాట్ఫామ్లపై కూడా దృష్టి పెడుతున్నారు. పులిమేక, మిస్ పర్ఫెక్ట్ తర్వాత మరిన్ని కొత్త వెబ్ సిరీస్ చర్చలు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ కోడలిగా భవిష్యత్తులో ఆమె వరుణ్ తేజ్ నిర్మించే సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించే అవకాశం ఉందని టాక్. ఇది ఇవాల్టి తలుకు మన తారలు. రేపటి తలుకు మన తారలో మరో సినీ సెలబ్రిటీకి సంబంధించిన విశేషాలతో మళ్ళీ కలుద్దాం.